ప్రైజ్ అలాడ్. వెల్కమ్ టు ఆత్మీయ పలుకులు. దేవుని మాట వింటే భక్తులం అవుతాము, వినకపోతే భ్రష్టులం అవుతాం. ఇది నేను చెప్తున్న మాట కాదు కానీ దీని ఒక పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నటువంటి మాట. కీర్తన గ్రంథము 12వ కీర్తన 6వ వచనంలో గనుక మనం చూసినట్లయితే, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియ దైవజనమా, ఇది సత్యము. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్కు అది చాలా పవిత్రమైనది, చాలా శ్రేష్టమైనది. వాటిని విని, గైకొని అనుదినం ధ్యానిస్తూ దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే మనము భక్తులం అవుతాము అని సెలవిస్తుంది. లేదు, దేవుని యొక్క మాటలు వినక లోక సంబంధమైనటువంటి వాటి వైపు చూస్తూ, లోక సంబంధమైనటువంటి మాటలు వింటూ, ఆ ఆలోచనలతో, తలంపులతో గనక జీవిస్తే మన జీవితము భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతుందనే విషయాన్ని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దైవజనమా, దేవుని యొక్క మాటలు విందాం, దేవుని యొక్క వాక్కుని మనం ధ్యానం చేద్దాం. మనము భక్తులముగా, విశ్వాసులముగా, నిరీక్షణ కలిగినటువంటి వారంగా ఈ లోకంలో జీవిస్తూ పరలోకానికి వారసులుగా ఈ లోకంలో జీవిద్దాం. అట్టి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.